ఐఏఎస్కి అలాగే ఐపీఎస్లకి కూడా రివ్యూ మీటింగ్ చేపట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఇష్టం లేని వారు నిర్మోహమాటంగా రిపోర్ట్ చేసి సదరు అధికారులకి వెళ్ళిపోవచ్చు అని. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరిని ఉద్దేశించి నచ్చితే ఉండండి, నచ్చకపోతే మీరు నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చు, ఇది ఫ్రెండ్లీ గవర్నమెంటే, ఒకవేళ ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ అడగచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడారని టాక్ వినిపిస్తోంది. ఎవరిని ఉద్దేశించి అన్నారు? అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆయన? సో నిన్న ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ అనగానే నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే, జనరల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అందరూ హాజరవుతారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు. ఆ ఐఏఎస్ ఎక్కడ ఆ విజువల్స్లో కనిపించలే. మరి హాజరయ్యారో లేదో నాకు ఇంకా నేను ధృవీకరించలేదు. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాల్ చేసి రమ్మంటే నాకు సంబంధం లేదన్నారు. ఈవెన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టినా హాజరవ్వలేదా? అదే హాజరయ్యారా లేదు నేను ధృవీకరించలేకపోతున్నా స్మితా సబర్వాల్ విషయం. అంటే నాకు ఆ విజువల్లో నాకు ఎక్కడ కూడా విజువల్ చూశాను ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగులు, ప్లస్ అది కలెక్టర్లు ఎస్పీల మీటింగ్లు అని చెప్పి ఆవిడ రాలేదా, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అందరూ వస్తారు. యాక్చువల్గా సెక్రటరియట్లో ఉండేటువంటి మెయిన్ ఐఏఎస్లు కూడా హాజరవుతారు. బట్ ఆ సమావేశంలో మాత్రం నాకు ఎక్కడ కూడా ఆ విజువల్స్లో నాకు స్మితా సబర్వాల్ గారు కనిపించలేదు. సో ఆ మీటింగ్లో చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి డైరెక్షన్ కనుక మనం కొంచెం లోతుగా పరిశీలించి విశ్లేషణ కనుక చేసుకుంటే, బహుశా స్మితా సబర్వాల్ గారి గురించి పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారా, స్మితా సబర్వాల్ గురించి లేదంటే ఆమెను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా అని అనిపించడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆయన అన్నది ఏంటంటే, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది ప్రజా పాలన కొనసాగాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజాప్రభుత్వం ఇది, కాబట్టి దానికి ఇష్టపడి పనిచేయాలనుకుంటే అవసరమైతే 18 గంటలు పనిచేయాలి. శంకరన్ అనేటువంటి ఒక ఐఏఎస్ సిన్సియారిటీని కూడా చెప్పారు ఆయన. చెప్తూ మీరు దానికి ఇష్టపడితే మీరు కంటిన్యూ కండి, లేదంటే చీఫ్ సెక్రటరీ గారికి లేదా డీజీపీ గారికి రిపోర్ట్ చేసేసి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవచ్చు, లేదా 18 గంటల పాటు నేను పనిచేయలేను అనేటువంటి పరిస్థితుల్లో మీరు కనుక భావిస్తే ఇంకొక పోస్ట్ ఏదైనా మీరు కోరుకుంటే, మీకు అనుకూలం ఉన్నటువంటి పోస్ట్ కోరుకుంటే అటైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండాలి, ప్రజాపాలన కొనసాగాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇస్తే ఆయన చెప్పినటువంటి మాటలు అవి. సో అంటే ఈ మాటలను బట్టి చూస్తే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటిది స్మితా సబర్వాల్ ఎపిసోడ్ ఏదైతే నడుస్తూ ఉందో ఆ ఎపిసోడ్ని ఉద్దేశించి ఆ ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్మితా సబర్వాల్ ఆల్రెడీ ఇప్పటికి 15 days అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు చేసేశారు. ప్రభుత్వం ఇప్పుడే శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం ఏం చేసింది 10 ఏళ్ల నుంచి, రాబోయేటువంటి రోజుల్లో మేము ఏం చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ 6 హామీలు ఏదైతే ఉన్నో గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఏదైతే వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో సీఎం ఆఫీసు చాలా కీలకంగా ఉండాలి. సీఎం ఆఫీసులో సెక్రటరీగా కేసీఆర్ ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ ఉన్నారు. ఇప్పుడు కేవలం మిషన్ భగీరథ వరకే మాత్రమే నేను పరిమితం అనేటువంటి ఒక సరిహద్దు గీసుకొని అక్కడే ఉన్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే మంత్రి హోదాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన, ఆమె నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది. సో ఇప్పుడు బయట ఉండే వాళ్ళు ఏమంటున్నారు చాలామంది, అసలు ఒక ఐఏఎస్ సమాధానం చెప్పకపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం, ఆమెను ప్రభుత్వం సరెండర్ చేయొచ్చు కదా అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? అడ్వకేటు ప్లస్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ కూడా నాకు ఇచ్చిన ట్విట్టర్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ రాకపోతే, మీటింగ్లకు రాకపోతే, రివ్యూ మీటింగ్లు రాకపోతే కనీసం ఆ రివ్యూ మీటింగ్లకి రప్పించేటువంటి విధంగా కూడా అంత ధైర్యం కూడా ప్రభుత్వానికి లేనప్పుడు ఇంకా అదేం ప్రభుత్వం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. స్మితా సబర్వాల్ ఆమె ఒక పాపులర్ ఐఏఎస్,
గత ప్రభుత్వంలో పాపులర్ ఐఏఎస్ ఎందుకు అయ్యారంటే మొత్తం ఆమె చేతుల మీదుగా కీలకమైనటువంటి ఫైళ్ళన్నీ కూడా వెళ్ళాయి. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఏదైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆమె చేతి నుంచి ఆమె పర్యవేక్షణలోనే, ఆమె పరిశీలనలోనే నడిచాయి. ఆమె మీద ఎంతో నమ్మకంతో, ఎంతో సమర్థత ఉంది ఆమెకి అని చెప్పి భావించి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. ప్లస్ కేసీఆర్ ఫ్యామిలీలో, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక మెంబర్గా కూడా ఆమె అంత సాన్నిహిత్యంగా ఉన్నారు. అవసరమైతే హెలికాప్టర్లో వెళ్ళేసి సైట్ విజిట్స్ కూడా వెళ్ళారు. అంత స్వేచ్ఛ ఇచ్చేశారు ఆ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం మారిన తర్వాత స్మితా సబర్వాల్ వైఖరి వివాదాస్పదంగా మారింది అనేది సచివాలయ వర్గాల్లో కానీ, ప్రభుత్వ వర్గాల్లో కానీ, అధికారుల వర్గాల్లో కానీ, ఐఏఎస్ వర్గాల్లో కానీ నడుస్తున్నటువంటి ఒక సీరియస్ చర్చ. ఈ ఎపిసోడ్కి, ఈ స్మితా సబర్వాల్ నడుపుతున్నటువంటి ఎపిసోడ్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా చర్చించుకుంటున్నారు. అంటే అసలు రావు గారు, అసలు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆవిడ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఆవిడ మీద కామెంట్స్ చేసే అవకాశం ఆవిడ కల్పించారు లిటరల్. ఇప్పుడు మనం కూడా టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అని అంటే, సో ఆవిడ సరిగ్గా రెస్పాన్సిబుల్ పర్సన్గా, డిసిప్లిన్డ్గా తను బిహేవ్ చేయట్లేదు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఎందుకు ఆవిడ అలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు ఇప్పటికీ కూడా ఎలాంటి ఉంటున్నారు? ఎందుకు స్పందించట్లేదు? సో యాక్చువల్గా 2 సార్లు ట్వీట్ చేశారు ఆవిడ. 2 టైమ్స్ ట్వీట్ చేశారు. ఒకటి, కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు స్మితా సబర్వాల్ అనేటువంటి ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని ఖండిస్తూ ఒకటి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి, నేను వెళ్ళట్లేదు, కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు, రాష్ట్ర సర్వీసులోనే ఉంటాను, నా అవసరం, నా సమర్థతను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోస్టింగ్ ఇస్తే నేను అక్కడ పనిచేస్తానని చెప్పి ఆమె ఒక ట్వీట్ చేస్తూ నేను కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, విచారణ చేసి స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలనే యాంగిల్లో ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన సందర్భంగా కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వద్దు, సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రాష్ట్ర సర్వీసులన్నీ మీరు ఉంచండి ఆవిడ్ని, మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం తేలేంత వరకు అని చెప్పి ఆకునూరు మురళి చేసినటువంటి ట్వీట్. దానికి రెస్పాండ్గా ఆవిడ ఒక ట్వీట్ చేశారు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, మంత్రివర్గానికి శాఖలు కేటాయించారు, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా స్మితా సబర్వాల్ గైర్హాజరయ్యారు, రాలేదు. కేవలం ఒకసారి ఆవిడ కనిపించారు. అది కూడా మిషన్ భగీరథకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కింద వస్తే ఇలా ఉంది. సో అక్కడ మన సీతక్క మంత్రి పదవి స్వీకరించేటప్పుడు మాత్రమే కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించట్లేదు, రివ్యూ మీటింగ్లు రావట్లేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్మితా సబర్వాల్కి అదనపు బాధ్యతలు నీటిపారుదల శాఖ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు కూడా కాముకుంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. సో ఇదంతా నడుస్తూ ఉంది ఎపిసోడ్. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆ రజత్ కుమార్ నీటిపారుదల శాఖ ఉన్నటువంటి సెక్రటరీ ఆయన రిజైన్ చేశారు. ఆ అదనపు బాధ్యతలు ఈ కప్పు చెప్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడకి ఆల్రెడీ నీటిపారుదల సంబంధించి మొత్తం ఆవిడ మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఆమె కప్పు చెప్పారు చీఫ్ సెక్రటరీ హోదాలో శాంతకుమార్ గారు. కానీ వాటిని ఒబే చేయలేదు సబర్వాల్ అనేది, స్మితా సబర్వాల్ అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అలాగే సివిల్ సర్వెంట్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా అండి ఐఏఎస్ ఐపీఎస్లు మీటింగ్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? పరోక్షంగా స్మితా సబర్వాల్ గురించే, ఆ స్మితా సబర్వాల్ ఎపిసోడ్ గురించే ఆయన ప్రస్తావించి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తుంది టాకు. ఇంకోటి ఏంటంటే, విచిత్రంగా ఏంటంటే ఇలాంటి ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ప్రభుత్వం సందేహిస్తూ ఉంది. ఎందుకు సందేహిస్తుందంటే, మొత్తం కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డకు సంబంధించినట్టు కుంగిపోయినాయి ఇవన్నీ కూడా మొత్తం ఫైల్స్కి సంబంధించిన వివరాలన్నీ ఆవిడకే తెలుసు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క భావన. సో అందుకే ఆమెని రిలీవ్ చేయకుండా, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆమెనే ఉంచాలి, అక్కడ ఆమె ద్వారానే మొత్తం వివరాలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. బట్ అందుకు సహకారం అందించట్లేదు అనేది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నారు. సో ఇలా జరుగుతున్నప్పుడే ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అందరూ హాజరయ్యారు. హాజరైన సందర్భంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. సో అది ఎందుకు చెప్పారనంటే, కేవలం స్మితా సబర్వాల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కనుక మీరు తప్పుకోండి అని చెప్పి ఆయన సున్నితంగా మందలించారు అనేది.
కానీ స్మితా సబర్వాల్ మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా కామ్గా మౌనంగా ఉన్నారని అంటే ఖచ్చితంగా ఇంకా ప్రత్యామ్నాయం అన్నట్టు వేరే ఆలోచన ఏదన్నా ఉండాలి. అల్టిమేట్గా ఏంటి, ఆ రాజీనామా చేయటమే, ఐఏఎస్కి రాజీనామా చేసి రాజకీయాలకు రావటం తప్ప ఆల్టర్నేటివ్ ఇంకోట్లేదు. లేదంటే ఒక సివిల్ సర్వెంట్ ప్రభుత్వానికి దూరంగా జరుగుతున్నారు అనేటువంటి ఓ భావన విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ట్వీట్ చేసిన కారణంగా ఈ చర్చ అంతా మొదలైంది. సో ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఆవిడ కనిపించాలి, మీటింగ్లో కనిపించాలి, రివ్యూ మీటింగ్లో. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఆమెకి కేంద్ర సర్వీసులకు వెళ్తారు, కేంద్రంలో ఆమెకేదో కొంత ప్రత్యేకమైన సామాజిక నెట్వర్క్ కూడా ఉందనేది ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి చెప్తున్నటువంటి మాట. సో అక్కడ నుంచి లాబింగ్ నడిపి లేదంటే అక్కడ నుంచి నెట్వర్క్ బేస్ చేసుకుని ఆమె ఈ ప్రభుత్వాన్ని పెద్ద పట్టించుకోవట్లేదా? సో ఏదైనప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు ఈ మీటింగ్ అయిపోయింది కాబట్టి, రేవంత్ రెడ్డి మీటింగ్ ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది స్మితా సబర్వాల్ ఎపిసోడ్లో. సో అంటే లీగల్గా ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అది వెయ్యాలంటే కనుక ముందు డేటా తీయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. సో అందుకు సహకారం అందిస్తారా లేదా అనేది ఇప్పుడు చూడాలి. బట్ ఇప్పుడు ఇరిగేషన్ మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తున్నారు. దాని మీద ఇరిగేషన్ మీద ఎంక్వైరీ చేసినప్పుడైనా కానీ జడ్జి ముందుకైనా హాజరు కావాల్సిన పరిస్థితులు వస్తాయి, రాకుండా ఉండవు. సో మరి ఈ ఎపిసోడ్ ఎలా ఎటుదారి తీస్తుందనేది చూడాలి. అంటే రాజీనామా చేసి రాజకీయాల వైపు వెళ్తారా అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి అయితే ఇండైరెక్ట్గా చురకలు వేశారని చెప్పొచ్చు నిన్న మీటింగ్లో. అంటే ఐఏఎస్లో ఐపీఎస్లకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారో, ఎవరికైతే నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండే నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి అది ఖచ్చితంగా స్మితా సబర్వాల్ని ఉద్దేశించి అనుకోవచ్చు. సో చూద్దాం.